ప్రజలందరికీ ఒక విన్నపం. నగరం మరి గ్రామ ప్రదేశంలో కరోనా పాజిటివ్ అంతా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ ఆఫీస్ లో కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలని, మన గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని రూల్స్ ని వదిలి అవన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని ప్రజలందరికీ చెప్పారు. అన్నెసెసరీగా ఎవరు గ్రూప్ గా బయట నుంచోకూడదు. పెళ్లి మండపంలో, మార్కెట్ ప్లేస్ లో అందరూ కలిసి ఉండడం బాగా అవాయిడ్ చేయాలి. మీకు అవశ్యమైన వస్తువులన్నీ, అదేంటంటే మెడికల్ ఐటమ్స్, కూరగాయలు, పాలు, పెరుగు ఇలాంటి కావాల్సిన వస్తువులని మిమ్మల్ని ముందే కొని పెట్టుకోమంటున్నారు. ఇవి కాకుండా మిగతా అన్ని షాపులు ఎప్పుడూ క్లోజ్ లోనే ఉంటుంది. హోమ్ క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు ఇంటి నుంచి బయటికి రాకూడదు. మీ ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ అయినా అవి గుంపుగా మీరు సెలబ్రేట్ చేయకూడదు. ఎవరైనా చనిపోయినా కూడా దానికి మీరు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని గుంపుగా చేరాలి. మెడికల్ ఇంకా ఎమర్జెన్సీ ఐటమ్స్ తప్ప ఇంకేమి కొనడానికి మీరు బయటికి రాకూడదు. గమనించండి, ఆటో, ఓలా, ఊబర్ ఇలాంటి టాక్సీ సేవలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. థియేటర్, పబ్, బారు ఇవన్నీ ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటుంది. ఇవి కాకుండా ఎంటర్టైన్మెంట్ చేసేవన్నీ కూడా క్లోజ్ లోనే ఉంటుంది. జిమ్, స్విమ్మింగ్ పూల్, స్కూలు, థియేటర్ ఇవన్నీ కూడా క్లోజ్ లోనే ఉంటుంది. ఇవన్నీ కాకుండా తీసేయాలని గవర్నమెంట్ కోరుకుంటోంది. इसे रोका जा सकता है। खांसते या छींकते वक्त హలో మేడం. హలో, నేను అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేశాను. తనుజ నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ప్లీజ్ డు సంథింగ్ మేడం. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యూచర్ మ్యామ్. సారీ సార్, నా వల్ల ఏమీ చేయడం అవదు. హలో సార్. తనుజ, నువ్వు నీటికి అప్లై చేసావు కదా? ఐఎమ్ సారీ మా, అది రిజెక్ట్ అయిపోయింది. డీటెయిల్స్ చెప్పండి. అతని పేరేంటి? రాజన్న లక్ష్మమ్మ. అలాగా. వయసు? ఒక 40 ఉండొచ్చు. 40 సంవత్సరాల. ఏమైంది? పొలాన్ని కొట్టే ఫాల్ట్ తాగేశారు. నర్స్ ఇటు
ఇటువైపు రండి, కొద్దిగా ఎమర్జెన్సీగా ఉంది. ఇటువైపు రండి. తాతయ్య బాగా ఊపిరి పీల్చుకో, కొద్దిగా ఊపిరి పీల్చుకో, బాగా బాగా ఊపిరి పీల్చు. తాతయ్య కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. సిస్టర్, డాక్టర్ ని పిలవండి. తాతయ్య, తాతయ్య కళ్ళు తెరవండి. తాతయ్య, తాతయ్య కళ్ళు తెరవండి. ఇలా చూడండి. డ్యూటీ అవర్స్ ఉన్నప్పుడే వెళ్ళిపోతారు వీళ్ళు. ఎమర్జెన్సీకి ఇంకో డాక్టర్ ని ఇవ్వమన్నా ఇవ్వరు. అన్ని పనులు మా మీదే తోస్తారు. డాక్టర్ ఉండుంటే బ్రతికుంటారేమో. లోపలికి తీసుకెళ్ళాలి చూడు బాబు. ఈ డాక్టర్లందరూ సరైన సమయానికి వస్తే ఎన్ని ప్రాణాలు నిలబెట్టొచ్చో తెలుసా? లేరా 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 సిస్టర్ రామ్ ని పిలవండి. ఈ 2 బాడీలో పోస్ట్ మార్టం కి పంపించండి. పాపం 2 ప్రాణాలు పోయాయి. డాక్టర్ ఉండుంటే పోయే ప్రాణాన్ని బ్రతికించి ఉండొచ్చు. నాన్న 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 నాన్న. బ్రైట్ ఫ్యూచర్ ఉండే ఒక అమ్మాయి జీవితం పాడవకూడదు. టీచర్గా ఉండి దానికి నేను ఒప్పుకోకూడదు. ఆ అమ్మాయికి నేను ఎలాగైనా సహాయం చేయాలి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజిత్. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే వీకెండ్ విత్ లెజెండ్ ఫంక్షన్ ది 100th ఎపిసోడ్ ఇది. ఈ రోజు మనతో ఉన్నారు పెద్ద పత్రికర్తలు అయిన శ్రీ ఎం విశ్వేశ్వర భట్. రండి వాళ్ళని కార్యక్రమానికి వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ అజిత్. ప్రెస్ గా ఉండి వాళ్ళు వచ్చిన దారి, అనుభవం గురించి, ఇప్పుడుండే ప్రెస్ గురించి మీరు ఎలాంటి ప్రశ్న అయినా వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా అడగొచ్చు. అందరికీ స్వాగతం. సార్, మీరు అప్పుడు గడిపిన రోజుల గురించి ఏమైనా చెప్తారా మాకు? నేను ఫాస్ట్ 20 years నుంచి రాజుల గురించి దినపత్రికల్లోనూ ఇంకా టీవీ ఛానల్స్ లోనూ సంపాదకునిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేది. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. నా జీవితంలో డల్ డే రోజు అలాగే ఉండేదని నేను చెప్పలేను. నేను ప్రతిరోజు కూడా కొత్త కొత్త వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాను. కొత్త కొత్త సవాళ్లను కూడా ఎదుర్కొంటూ ఉంటాను. ఎలాగైతే ఈ రోజు పత్రికలో రేపు ఎలా ఉండదో, ఈ రోజు ప్రెస్ కన్నా రేపు భిన్నంగా ఎలా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుంది. ఈ రోజు జీవితం వేరు, రేపటి జీవితం వేరు, మరుసటి రోజు ఇంకో విధంగా. నేను సంపాదకుడిని అయి ఉండి గడిపిన రోజుల గురించి సంతోషంగా ఉంది, సంతృప్తిగానూ ఉంది. సార్, మీ దృష్టిలో ఒక ప్రెస్ వాళ్ళు ఎలాంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలి? నా దృష్టిలో ఒక ప్రెస్ అంటే ఈ సమాజానికి ఒక ఆత్మ సాక్షిలా ఉండాలి. ఒక హ్యూమన్ అంటేనే అటువంటి వాడు. ఈ సమాజానికి కళ్ళు చెవులు పత్రికలే అని చెబుతూ ఉంటారు. సంపాదకుడు అంటే ముఖ్యంగా అతను బాగా చదువుకుని ఉండాలి. చదవకుండా ఏమీ రాయడం కుదరదు. అతను చదువుకోవడం వల్లే అతను చక్కగా రాయగలుగుతాడు. అదీ కాకుండా సంపాదకుడు అంటే ప్రజలతో చక్కగా మసులుకోవాలి, వాళ్లతో మాట్లాడాలి, వాళ్లతో డిస్కస్ చెయ్యాలి, చాలాసేపు ప్రయాణం చెయ్యాలి. వాళ్లతో ట్రావెల్ చేయకపోతే మీరు ఏ విషయాలు తెలుసుకోలేరు. అలా చేస్తే మీ థింకింగ్స్ అన్నీ బ్రాడ్ అవుతాయి.
అందువల్ల సంపాదకులందరూ కూడా ఎక్కువగా ట్రావెల్ చేయాలి, ప్రయాణం చేయాలి, ఎక్కువగా మాట్లాడాలి, ఇంకా రీసెర్చ్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి. దీంతో పాటు అతనికి చాలా ముఖ్యమైనది ఏమిటంటే నమ్మకం ఉండాలి. ఈ క్రెడిబిలిటీ అని చెబుతూ ఉంటారు కదా, అది చాలా ముఖ్యం. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉండదో వాళ్ళు ఏది రాసినా సరే ప్రజలు దాన్ని నమ్మరు. దీంతో పాటు పత్రికల వాళ్ళు అంటే వర్క్ డిసిప్లిన్ ఇంకా విషయం గురించి చాలా బాగా తెలియాలి. రింగ్ అవుతుందా? సార్, మీరు మంచి రిపోర్టరా లేదా మీ ఆవిడకి మంచి భర్త సార్? పత్రికల వాళ్ళ గురించి ఒక మాట ఉంది, గుడ్ ఎడిటర్ ఈజ్ ఎ బ్యాడ్ హస్బెండ్ అని. అలా అంటే పత్రికల వాళ్ళు వేరు, ఇంకా సంపాదకుడంటే వేరు. భర్త అనేది వేరు. ఈ రెండూ కూడా వేరువేరుగా ఉండే పాత్రలు. అయినా మంచి సంపాదకుడు వచ్చి ఒకే సమయంలో ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇంకో మాట ఉంది, అదేమిటంటే సంపాదకుడు అంటే పెళ్ళాం లాంటివాడు. ఈ మాటని నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒక మంచి సంపాదకునికి చదివేవాడికి ఏమివ్వాలో బాగా తెలియదట. అలాగే భర్త అనేవాడికి భార్యకి ఏమి కావాలి అనేది కూడా తెలియదట. అయినా నా దృష్టిలో నేను ఒక మంచి పబ్లిషర్ని అనుకుంటాను, ఇంకా మంచి భర్త అని కూడా అనుకుంటాను. ఈ రెండు పాత్రల్ని ఒకే స్థాయిలో మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నాను. సార్, మీరు రిపోర్టర్ అవ్వకపోతే విశ్వేశ్వర్ భట్ ఏమై ఉండేవాళ్ళు? ఇది చాలా కఠినమైన ప్రశ్న. నాకు తెలిసింది చదవడం మరియు రాయడం. ఇంకా వృత్తిలో చూస్తే నాకు తెలిసింది ఏమిటంటే పత్రిక మాత్రమే. ఒకవేళ నేను పత్రికా సంపాదకుడిని అయ్యుండకపోతే నేను ఏమై ఉండేవాణ్ణి అని ఆలోచించడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను ఒక్కోసారి బ్లాంక్ అయిపోతాను. అందువల్ల నాకు నా ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రిఫరెన్స్ కూడా పత్రిక మాత్రమే. ఇంతసేపు మనతో ఉండి యంగ్ రిపోర్టర్స్ అందరికీ మార్గదర్శనం చూపించి మీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో 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 సార్, నమస్కారం సార్. నమస్కారం. నేను హిరియమ్మని మాట్లాడుతున్నాను. నా కూతురికి ఇంకా హాల్ టికెట్ దొరకలేదు సార్. దయచేసి సహాయం చేయండి సార్. ఇలా చూడమ్మా, మీరు రాంగ్ నెంబర్ కి కాల్ చేశారనుకుంటాను. లేదు సార్, నేను కరెక్ట్ నంబర్కే కాల్ చేశాను. మీరు విశ్వేశ్వర సారే కదా సార్? అవును. మీరు ఏ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారని నాకు తెలియట్లేదు. అలాగే నాకెందుకు ఫోన్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సార్, నా కూతురికి రేపు నీట్ ఎగ్జామ్ ఉంది సార్. దానికోసం 2 సంవత్సరాలుగా కష్టపడుతుంది సార్. తన భవిష్యత్తు మొత్తం ఈ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది సార్. దయచేసి తను ఈ ఎగ్జామ్ రాయడానికి మీరే సహాయం చేయాలి సార్. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజు హాల్ టికెట్ దొరకలేదు అంటున్నారేంటి? ఇంత రాత్రిలో ఏం చేయగలమమ్మా? అయ్యో, మీరు అలా చెప్పకండి సార్. మీరే సహాయం చేయండి సార్. కాస్త టైం ఇవ్వండి నాకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ, సరే సార్. కాసేపట్లో ఫోన్ చేస్తానని చెప్పారు. చూద్దాం. సరే సరే, చేస్తారులే, చేస్తారు. బాబు, మన కాలం హెడ్లైన్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాలి. నేను కాసేపట్లో ఆ హెడ్లైన్ ని పంపిస్తాను. అలాగే ఆ లీడ్ హెడ్లైన్ కూడా చేంజ్ కావాలి. అది చాలా ఫ్లాట్ గా ఉంది. ఓకే సార్. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తను 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 అయ్యో. తను ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే? ఇప్పుడైనా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతోందని చూస్తున్నానమ్మా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో నెట్వర్క్ దొరకట్లేదని ఇక్కడికి వచ్చాను. సరే, రేపు ఏదోటి జరుగుతుందిలే. దిగులు పడకో. పద.
ఈ టైంలో ఇక్కడికి రాకూడదు. పదా. నమస్కారం ప్రదీప్. సార్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం సార్, అందుకే ఈ టైంలో ఫోన్ చేశాను. పర్వాలేదు ప్రదీప్, చెప్పు, ఏమిటి సమాచారం? కాసేపు ముందు హిడియమ్మ అని ఒక ఆవిడ ఫోన్ చేసింది కదా సార్, తన కూతురు నీట్ ఎగ్జామ్ గురించి. నేనిప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆమెతో మాట్లాడాను. రేపే ఎగ్జామ్ అట కదా. ఆమె సమస్య ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి, నాకేమీ అర్థం కావడం లేదు. తనుజ అని గ్రామంలో చదివే ప్రతిభ ఉన్న స్టూడెంట్ సార్. తను డాక్టర్ అవ్వాలని కళ్ళు గాని కష్టపడి చదివింది సార్. రేపే ఎగ్జామ్ ఉంది సార్. ఈ కరోనా రీజన్ వల్ల తన అప్లికేషన్ రిజెక్ట్ అయింది సార్. మీరు ఆ అమ్మాయికి సహాయం చేస్తే రేపు తను ఎగ్జామ్ రాస్తుంది సార్. ఈ పాండమిక్ అనేది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది సార్. మనం ఈ సమయంలో మనం ఎలాగన్నా తనకి సహాయం చేసి తన భవిష్యత్తుని కాపాడతాం సార్. ఇవాల్టి పిల్లలు రేపు దేశ భవిష్యత్తు సార్. నో డిఫికల్ట్ రూల్స్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్ అంటారు సార్. ప్లీజ్ సార్. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడితే ఆమె సమస్య తీరుతుంది? సార్, ఐ థింక్ చీఫ్ మినిస్టర్ తో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. బికాస్ ద ఎగ్జామ్ ఇస్ కండక్టెడ్ బై ఎన్టీఏ అండ్ ఇట్ ఈస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు రాత్రి 11:30 అయింది. ఒక పని చేయండి, రేపు మా ఇంటి దగ్గరికి వచ్చేయండి. నేను చీఫ్ మినిస్టర్ తో మాట్లాడతాను. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. యా. డాక్టర్. డాక్టర్ గారు. సరే 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 సరే, లేవండి ప్లీజ్ లేవండి. డాక్టర్ గారు, మీరు మాకు దేవుడండి. నా కొడుకు ప్రాణాన్ని కాపాడారు. నేనెప్పుడు మీ రుణాన్ని మర్చిపోనండి. నేను డాక్టర్గా ఉంటూ నా పని నేను చేశానంతే. ఇందులో నా తరపున ఏమీ లేదు. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క పేషెంట్ ని గుణం చేయడం మా చేతుల్లోనే ఉంటది. మీరందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ని, గవర్నమెంట్ డాక్టర్ ని నమ్మి సమయానికి మీరు ఇక్కడికి వచ్చారు. నేను ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చాను అంతే. దేవుడు మంచిది చేస్తాడు. వెళ్ళండి. సరే డాక్టర్, మీకు వెళ్తాం డాక్టర్. తను అలసటగా ఉందమ్మా. ముందు బ్రెడ్ తినే తర్వాత మాత్ర వేసుకుంది గాని. అమ్మా, వాళ్ళెందుకు డాక్టర్ కాళ్ళ మీద పడ్డారు? డాక్టరు వాళ్ళ కొడుకు ప్రాణాలను కాపాడారని అందుకే. మరి ప్రాణమిచ్చేది దేవుడని నువ్వే చెప్పేదానివి కదా. మరి వాళ్ళ దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. ప్రాణం ఇచ్చేది దేవుడేనమ్మా, కానీ దేవుడిచ్చిన ప్రాణాన్ని కాపాడుకునే సాధ్యమయ్యేది డాక్టర్లు మాత్రమే. అందుకే మన అందరం డాక్టర్ని దేవుడితో సమానంగా పిలుస్తాం. మరి డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? డాక్టర్కి చదవాలంటే పెద్ద పెద్ద స్కూళ్ళకు కూడా వెళ్ళాలి, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా చదవాలి. అమ్మా, నేను బాగా చదువుకుని డాక్టర్ అవుతాను. అమ్మా, నేను డాక్టర్ అవుతాను. నీకు ఫస్ట్ 9 కానీ ఆ తర్వాత చదువుకుంది గాని. నువ్వు తిను. వెళ్దామా? వెళ్దామా? అంతా పడేసుకున్నా చూడు. మెల్లగా మెల్లగా తింటూ వెళ్ళు, కింద పడిపోతుంది. సార్ సార్, నమస్తే సార్. నమస్కారం. ఏమిటమ్మా? మీరు రమ్మని చెప్పారంట కదా సార్. తను బాగా చదువుకుంటుందా సార్? బాగానే చదువుతోంది. ఎందుకు రమ్మని చెప్పానంటే, ఈ సంవత్సరం తనకి 5వ తరగతి జరుగుతోంది కదా. తర్వాత ఏ స్కూల్లో చేర్పిస్తారు? ఇంకెక్కడ సార్, మంటిగడ్డలో చేర్పిస్తాను సార్. మంచి ఆలోచనమ్మా. అది మంచి స్కూలే, గవర్నమెంట్ స్కూల్ కదా. అవును సార్. దాంతో పాటు నాకు ఇంకొక ఆలోచన వచ్చిందమ్మా. ఏంటి సార్? అదేంటంటే,
ప్రతిభావంత విద్యార్థుల కోసం నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అది మన డిస్ట్రిక్ట్ లో కూడా ఉంది. నవోదయ స్కూలు అంటారు. 5వ తరగతి ఎగ్జామ్ తో పాటు ఆ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయితే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ చేర్పిస్తే తన భవిష్యత్తు బాగుంటుంది. నాకంతగా తెలీదు సార్ ఏంటో ఎలాగా అని. అంటే అదేమంత కష్టం కాదు. 5వ తరగతిలో పరీక్ష అని కట్టుకోవాలి. సరే సార్. 4వ తరగతి 3వ తరగతి విషయాలన్నీ బాగా చదువుకోవాలి. ఆ తర్వాత తను వేరే పని చూసుకోవచ్చు. ఫ్రీ టైం ఉన్నప్పుడు నా దగ్గరికి పంపించండి, నేనున్నా కదా, నేను నేర్పిస్తాను. ఆ సహాయం చేసి పెట్టండి సార్. ఇలా చూడండమ్మా, తను ఆడపిల్ల కాబట్టి నేను ఒక విషయం మనలో అబ్బాయి అయితే ఏం సాధించాడు, ఎలా సాధించాడు అంటే అతనికి ఎవరు సాయం చేశారన్న ఆలోచన నిజం వస్తుంది. సార్. అదే ఒక అమ్మాయి అయితే ఎందుకు తను ఏమీ చేయలేదని, ఎందుకు ఏమీ చేయటానికి అవటం లేదని ఆలోచన వస్తే ఎందుకు తనని ఆపారని ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అర్థమైందా? ఇలా చూడమ్మా, కూతుర్ని చదివించాలని నువ్వు, బాగా చదవాలన్న తన ఆశయాన్ని ఏ కష్టము స్టాప్ చేయకూడదు. ఇదే నా ఆశ. ఇలా చూడండి సార్, నాకు ఇలాంటి విషయాలన్నీ తెలీదు సార్. మీరే మాకు సహాయం చేయాలి సార్. సహాయం లేదు, ఉపకారం లేదమ్మా. పిల్లల కోసం మేము ఇవన్నీ చెయ్యాల్సిందే కదమ్మా. మాస్టర్ పని అంటే ఇదే కదా. నేను బయలుదేరతాను. సరే సార్. అమ్మా తను సార్ చెప్పిన నమస్కారం. சரியா அதெல்லாம் நான் நல்லா படிப்பேன். நான் సార్ తనుజ నవోదయ ఎగ్జామ్ లో పాస్ అయింది సార్. ఓ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడ ఎలా చదివావో నవోదయ స్కూల్లో అలాగే చదవాలి. బాగా చదివి తల్లిదండ్రులకి, ఊరికి, మనందరికీ మంచి పేరు తేవాలి. సరేనా? ఓకే సార్. సరే, వెళ్ళరండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం ప్రదీప్. నమస్కారం సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అంజయ్య, కాఫీ తీసుకురా. ప్రదీప్, ఈశ్వర్ బాగున్నారా? బాగున్నాను సార్. క్లాసులు ఎలా జరుగుతున్నాయి? సార్ బానే నడుస్తుంది. గుడ్. నిన్న మీరు ఆ తనూజ అవును గురించి సార్. చెప్పారు కదా, ఆ అమ్మాయి గురించి కాస్త డీటెయిల్డ్ గా చెబుతారా? అవును సార్. తనూజ సార్, నవోదయ స్టూడెంట్. శివమొగ్గ జిల్లా షికారిపురి తాలూకు మలేరెడ్డి గ్రామం. పేద రైతు కుటుంబం నుంచి వచ్చింది. అమ్మా నాన్న అంత ఎడ్యుకేటెడ్ కాదు సార్. తనూజ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నతో గడపడం కన్నా హాస్టల్ వార్డెన్ లో బుక్స్, టీచర్ తోనే బాల్యాన్ని గడిపేసింది సార్. నవోదయలో టాపర్ తను. SSLC PUC లో డిస్టింక్షన్ సార్. అండ్ లాస్ట్ ఇయర్ 2019 లో నేను చిక్మంగళూరులో నీట్ ప్రిపరేషన్ కోసం క్రాష్ కోర్స్ ఒకటి చేశాను. అక్కడ తనుజ నా స్టూడెంట్ గా ఉండేది. ఫస్ట్ అటెంప్ట్ లో ర్యాంకింగ్ కొంచెం మిస్ అయింది. అప్పుడు తనకి గవర్నమెంట్ సీట్ దొరకలేదు. అప్పుడు పేమెంట్ సీట్ లో వాళ్ళని చదివిస్తానికి ఓపిక లేదు. పోయిన సంవత్సరం మెడికల్ సీట్ దొరకకపోయినా వేరే ఏ కోర్స్ కి వెళ్లకుండా నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలని పూనాలో ఉండే చాలా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలో దక్షిణ ఫౌండేషన్ లో అప్లికేషన్ వేసింది. సెలెక్ట్ అయింది కూడా. 10 నెలల కోర్స్ కూడా ఫినిష్ చేసింది. లాస్ట్ మంత్ సెప్టెంబర్ 12th నీట్ ఎగ్జామ్ నుంచి. ఆ కారణం వల్ల పూనా నుంచి షివమొగ్గకి తిరిగి వచ్చింది. షివమొగ్గలో ఒక వారం క్వారంటైన్ లో ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ప్రిపేర్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ తన పరీక్ష ఉన్న రోజున తన ఇల్లు ఉన్న ఏరియా కంటైన్మెంట్ జోన్ అని డిక్లేర్ చేశారు. అందువల్ల పరీక్ష రాసే అవకాశం పోగొట్టుకుంది. తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినందువల్ల కంటైన్మెంట్ జోన్ లో ఉండి ఎగ్జామ్ ని అటెండ్ కాలేని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఎగ్జామ్ ఇవాళే సార్. ఆమె అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏమిటి? అది సెప్టెంబర్ 12 అంటే ఎగ్జామ్ రోజున తన ఇల్లు కంటైన్మెంట్ జోన్ లో ఉందని సర్టిఫికెట్ తీసుకుని లోకల్ PDO ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకుని ఇన్ టైమ్ లో అప్లోడ్ చేయలేదని తన అప్లికేషన్ ని రిజెక్ట్ చేశారు సార్. అందుకే తనకి హాల్ టికెట్ దొరకలేదు. డాక్యుమెంట్స్ అని అప్లోడ్ అయ్యాన్ని ఇంట్లో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సార్. కానీ అప్లోడ్ అవడానికి లేట్ అయినంత కారణం వల్ల రిజెక్ట్ అయిందని నాకు నిన్న రాత్రే తెలిసింది సార్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఆఫీసర్ ని వెతికి సర్టిఫికెట్ తీసుకోవడం కరోనా కన్నా చాలా కష్టం సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటది కదా సార్. మనం మాత్రం ఏం చేయగలం? అవును కదా సార్. సరే, ఎగ్జామ్ ఎక్కడ, ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 1:30కి సార్. నేషనల్ కాలేజ్ వస్మపుడి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఊర్లో ఉంది సార్. అయితే ఒక పని చేయండి. చెప్పండి. ఆవిడ్ని వెంటనే రమ్మని చెప్పండి. ఓకే. ఒకవేళ ఛాన్స్ దొరికిన తర్వాత తను వెళితే ప్రయోజనం ఏమీ ఉండదు.
సరే సార్, చెప్తాను. The number you have called is currently not reachable. The number you have called is currently not reachable. హలో, నమస్తే అమ్మా. ఎగ్జామ్ రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. విశ్వేశ్వర భట్రు ముఖ్యమంత్రి గమనానికి వెళ్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా మీరు బస్సు ట్రైన్ అని లేట్ చేయొద్దు. ఒక అద్దెకి కార్ తీసుకుని వెంటనే బయలుదేరి వచ్చేయండి. సార్ అది మీరు ఖర్చు గురించి దేన్ని దిగులు పడద్దు, అంతా నేను చూసుకుంటాను. దయచేసి త్వరగా వచ్చేయండి. సరే, ఇప్పుడే బయలుదేరతాం సార్. ఆ. సార్ నమస్కారం సార్. నమస్కారం కేశవ్, ఎక్కడున్నారు? సార్ ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను సార్. కొద్దిగా మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాకు సీఎం గారి నెంబరు కనెక్ట్ అవ్వడం లేదు. ఇంకో 20 మినిట్స్ లో సార్ ఇంటికి వెళ్ళి నేనే కాల్ చేస్తాను సార్. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలి. ఓకే సార్. థ్యాంక్ యూ కేశవ్. సార్, తనుజాని బయలుదేరమని చెప్పాను. సీఎం సార్ కి కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. నేను ఆయన గన్మెన్ కి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు మీరు బయలుదేరొచ్చు. నాకు అన్ని అప్డేట్ చేయండి. అలాగే తనూజ డీటెయిల్స్ అన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి. అలాగే సార్, పంపిస్తాను. తను ప్రదీప్ సార్ కాల్ చేశారు, వెంటనే బెంగళూరు వెళ్లాలంట. హాల్ టికెట్ దొరికిందా? విశ్వేశ్వర్ సారు ముఖ్యమంత్రి గమనానికి రానికి ప్రయత్నిస్తున్నారంట. ఏదోటి జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడకు. రాత్రి నుంచి ఏమీ తినలేదు. ముందు ఏమైనా తిని రెడీ అవ్వు. నేను బండి తీసుకొస్తాను, సరేనా? చెప్పండి కేశవ్. సార్ ఇంట్లోనే ఉన్నారు సార్. ఇక్కడే స్ట్రేట్ గా రావచ్చు. నేను ఒక పని చేస్తాను, ఇంకో గంటలో అక్కడ ఉంటాను. ఓకే సార్, రండి. థ్యాంక్ యూ కేశవ్. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్కారం విశ్వేశ్వరరావు గారు. నమస్కారం రండి, కూర్చోండి. బాగున్నారా సార్? ఎక్సలెంట్. ఇంకేంటి విశేషాలు? నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను సార్. దయచేసి చెప్పండి సార్. తనూజ అని ఒక స్టూడెంట్ ఉంది సార్. నీట్ ఎగ్జామ్ రాయటానికి కూర్చోవలసింది, కానీ కోవిడ్ కారణంగా ఆవిడ అప్లికేషన్ రిజెక్ట్ అయింది సార్. ఎగ్జామ్ కూడా ఈ రోజే సార్. ఆవిడ ఈ రోజు రాయకపోతే ఆ అమ్మాయి 1 year లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. చాలా కష్టపడి చదివింది సార్. మీరు ఎవరైనా సంబంధించిన అధికారులతో మాట్లాడినట్టయితే ఆ అమ్మాయికి ఈ రోజు ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది. ఆవిడ భవిష్యత్తుకి మీరు దారి చూపినట్టుగా అవుతుంది. విశ్వేశ్వరరావు గారు, మీరు ఆసక్తి తీసుకుని ఇంత దూరం వచ్చారు. ఖచ్చితంగా తనుజ భవిష్యత్తు చాలా ముఖ్యమైనది. ఆవిడ చాలా బ్రిలియంట్. ఆవిడ నీట్ ఎగ్జామ్ రాయాలి, అందరికన్నా ముందు రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఆవిడకి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే ఖచ్చితంగా నేను మీకు చేసిస్తానండి. తప్పకుండా ఆవిడకి ఏం కావాలన్నా నేను చేసిస్తాను. ఆవిడ నీట్ ఎగ్జామ్ రాసేలాగా నేను చేసిస్తాను. ఆవిడ నెక్స్ట్ భవిష్యత్తు గురించి మనం ఆలోచిద్దాం. ఆవిడకి ఎలాంటి సహాయం కావాలన్నా మనం చేసిస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ కార్తీక్ సార్, తనుజాన అమ్మాయికి నీట్ ఎగ్జామ్ లో హాల్ టికెట్ రిజెక్ట్ అయ్యిందంట. ఎలాంటి సమస్య వచ్చినా సరే మనమందరం కలిసి సరి చేసుకుని వెళ్దాం. అలాగే దీని గురించి ఎలాంటి కాంప్లికేషన్ ఉన్నా కూడా
దాని గురించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరితోనైనా నేను మాట్లాడాలంటే వెంటనే నాకు తెలియజేయండి. ఏవైనా సరే అమ్మాయి జీవితం బాగుండాలి. సరే సార్, విజేంద్ర శర్మ సార్ నాతో ఫోన్ చేసి మాట్లాడారు. నేను చేస్తాను సార్. ప్లీజ్ డూ ఇట్. ఓకే సార్. జయరామన్నయ్య, ఏంటక్క? బెంగళూరులో మా అమ్మాయి కాస్త ఎగ్జామ్ ఉంది, మీరు వస్తారా? అయ్యో అక్క, నా బండి సీజ్ లో ఉందక్క. 6-7 నెలలు అయింది లోన్ కట్టి. బెంగళూరుకి వెళ్తే సీజ్ అద్దె చేస్తారక్క. కావాలంటే ఎక్కువగానే ఇస్తాను. అక్క మీరు వాడగా ఇస్తారక్క. తర్వాత బండి పోతే నేనేం చేయాలక్క? మన సొసైటీ రామన్న ఉన్నాడు కదా, ఆడు కొడుకున్నాడు కదా, అతని కారు ఉంది కదా, ఇప్పుడే తోట దగ్గర వెళ్ళాడు, అక్కడ వెళ్ళి అడగండి అక్క. ఆ, సరే అతని దగ్గర అడుగుతాను. హలో. గుడ్ మార్నింగ్ మేడం. నేను డాక్టర్ కార్తీక్ని, సీఎం స్పెషల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మేడం, అది తనూజ అని ఒక క్యాండిడేట్ కి టెక్నికల్ ఇష్యూ వల్ల నీట్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ దొరకలేదు. అందుకు ఎలాంటి ప్రొసీజర్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నా నేను చేసి పెడతాను. దయచేసి మీరు ఆ క్యాండిడేట్ కి ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పించండి మేడం. సీఎం గారే స్వయంగా చెప్పారు. సారీ సార్, యాజ్ పర్ ఎన్టీఏ గైడ్ లైన్స్ మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవ్వదు. ఢిల్లీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఫాలో చేస్తున్నాం. సపోజ్ వాళ్ళ తరపు నుంచి క్లియరెన్స్ వచ్చిందంటే నా తరపున ఎలాంటి అబ్జెక్షన్ లేదు. చూడండి మేడం, దీన్ని స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసుకోండి. ఎలాగోలా అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వండి. సీఎం గారే చెప్పారు అట్ ఎనీ కాస్ట్ ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయాలి అని. సార్, కోవిడ్ ఎస్ఓపి ఉన్నందువల్ల వెంటనే మనం ఏమి చేయడానికి అవ్వదు. రేపేదైనా లీగల్ కాంప్లికేషన్స్ అయితే నేనే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ద క్లారిఫికేషన్స్ యూ మే కాంటాక్ట్ ఢిల్లీ ఆఫీస్. సారీ సార్. సరే మేడం, నేను మాట్లాడతాను. ఓకే సార్. రే సోమా, ఆ పైన ఉన్నవే కట్ చేయకురా, ఇంకోసారి చూద్దాంలే. రాజా అన్నా, దాన్ని విడిగా చెయ్యి, దీన్ని కూడా విడిగా చెయ్యి. రాత్రికి కుమారన్నయ్య. కరెక్ట్ గా ఉంటది. సరే అన్న, అలాగే. కుమారన్నయ్య, ఇటువైపు రామ్మా. మా అమ్మాయికి బెంగళూరులో ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు వస్తావా? ఒక్కలు కోయడానికి మనిషి వచ్చాడు, నీ వదిలేసి కారు రాగలనా? పట్టుకుంటాను, కాదనుకో. దయచేసి అలా చెప్పకు. అద్దె ఎక్కువైనా పర్వాలేదు, నేను ఇచ్చేస్తాను. అక్క, బెంగళూరులో కరోనా కూడా ఎక్కువగా ఉంది, ఇంట్లో తెలిసిందంటే అంతే మరి. ఇలా చూడు, ఇప్పుడే వెళ్ళి సాయంకాలం వచ్చేద్దాం, నీ కాలు పట్టుకుంటాను. ఇది భవిష్యత్తు సంబంధించింది, రావయ్యా. అయ్యో, నువ్వు వదిలేలా లేవే. సరేలే, నువ్వు వెళ్ళు, నేను సరే, వస్తాను. త్వరగా వచ్చే, టైం లేదు, త్వరగా వచ్చే, సరే. సరేనా? ఆ. లేట్ చేయకు. ఏంటి మయూర్, చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సార్ బయలుదేరారా? సార్ బయలుదేరా. తర్వాత విశ్వేశ్వర సారు ట్వీట్ చేసి సీఎం నే ట్యాగ్ చేశారు. అలాగా? ఏమని? నీట్ ఆస్పిరెంట్ ఒకరు ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కోల్పోయారని హెల్ప్ చేయడానికి డీటెయిల్స్ ని షేర్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ కూడా ఈ రోజే. అయితే సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. సారే వచ్చేసారు. అయితే చెప్పేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, తనుజ అనే అమ్మాయికి నీట్ రాయడానికి హాల్ టికెట్ దొరకలేదంట సార్. సార్, విశ్వేశ్వర సారు హెల్ప్ చేయమని ట్వీట్ చేసి సీఎం ని కూడా ట్యాగ్ చేశారంట సార్. ఎవరికి చెప్పాలి? సార్, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఢిల్లీ ఎన్డీఏ డైరెక్టర్ తో మాట్లాడాలి సార్. ఫోన్ చేయి, మాట్లాడతాను. షూర్ సార్. హలో, నమస్కారం సార్.
చెప్పండి కార్తీక్. సార్, ఒక స్టూడెంట్ తనుజ అని నీట్ ఎగ్జామ్ ఇష్యూ గురించి మాట్లాడదామని చేశాను సార్. నేను కూడా ఇప్పుడు దాని గురించే ఢిల్లీ అధికారులతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే సార్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను సీఎం గారితో మాట్లాడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఫోన్ రింగ్ అవుతుంది చూడవే. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? హలో. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. తనుజ వాళ్ళ అమ్మగారేనా? అవును సార్. అందరూ బాగున్నారా తల్లి? సార్ మీరెవరో తెలియటం లేదు సార్. నేను డాక్టర్ సుధాకర్ అమ్మా, మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మాట్లాడుతున్నాను. మీరేం దిగులు పడద్దమ్మా, తనుజ ఈసారి నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాస్తుంది. మీరేం కంగారు పడకండమ్మా, వ్యవస్థల్ని ఎలాగోలా మేనేజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం నేను ఏర్పాటు చేస్తాను. మీరు త్వరలోనే మంచి వార్త వింటారు. చూడమ్మా, తనని ధైర్యంగా తన డ్రీమ్స్ ని రియలైజ్ చేసుకుని వెళ్లి ఎగ్జామ్ రాయనివ్వండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ ఉందా సార్. అమ్మా? తనుజ అక్కడుందా? ఇదిగో సార్, పక్కనే ఉంది, ఇస్తాను. సుధాకర్ సార్ మాట్లాడు. హలో సార్. అమ్మా తనుజ, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. అమ్మా ఇలా చూడు, నువ్వేమీ దిగులు పడకు. నువ్వేమీ దిగులు పడద్దమ్మా, ధైర్యంగా రిలాక్స్ గా ఉండు. మొత్తం నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు. ఎస్ సార్. నువ్వు ప్రశాంతంగా రా. నీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ కూడా ఇక్కడ మా వాళ్ళే చూసుకుంటారు. నువ్వు వచ్చి ఎగ్జామ్ బాగా రాయి. టాపర్ అవ్వాలమ్మా. ఏంటి, అవుతావు కదా? ఎస్ సార్. నువ్వు ఖచ్చితంగా అవ్వాలమ్మా. డాక్టర్ అవ్వాలి అనుకున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అవుతావు. ఎస్ సార్. గుడ్. మెడికల్ సీట్ ని నువ్వు సంపాదించాల్సిందే. థ్యాంక్ యూ. ప్రకాష్, ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ ఇంకా మిగతా విషయాలన్నింటినీ త్వరగా సిద్ధం చేసుకోండి. సరే సార్. అలాగే మన భట్రు కూడా ఒక మాట చెప్పండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. త్వరగా వెళ్ళు, రెడీ అవ్వు. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? కారు వచ్చేస్తుంది, రెడీ అవ్వు. ఏమైంది తను? వంటలో బాలేదా ఏంటి? టెన్షన్ గా ఉందా తను? ఏమైనా మాట్లాడుతాను. ఎక్కడికి రానమ్మా. తమాషాలు చేయకు, వెళ్ళి రెడీ అవ్వు. నేను రానమ్మా. ఏం మాట్లాడుతున్నావు తను? నువ్వు ఎగ్జామ్ రాయడానికి నీకు ఇంకో ఛాన్స్ దొరికిందే. పెద్దవాళ్ళందరూ మన కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుందగా నీకు? ఈ టైంలో నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? పిచ్చెక్కింది నాకు కాదమ్మా, నీకే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 8 o'clock. ఇక్కడున్న చుట్టుపక్కల ఊరికి నేను వెళ్ళడం లేదమ్మా, బెంగళూరుకి వెళ్తున్నా. మనం ఇప్పుడు బయలుదేరితే నేను వెళ్లే లోపల ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వరమ్మా. అర్థమైందా? కుదరదు కదా, అందుకే నేను రానని చెప్పాను. కుదరదు అంటూ ఇక్కడే కూర్చుంటే ఏమీ కుదరదే. ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందా లేదని తెలిసేది. నిన్న కూడా ప్రయత్నం చేసి అలసిపోయానమ్మా. ఎగ్జామ్ రాస్తానో లేదో నాకు తలనొప్పిగా ఉందమ్మా. ఇంకా నాకు హాల్ టికెట్ కూడా దొరకలేదు. ఇప్పుడు బెంగళూరుకి వెళ్లి ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉందమ్మా. దానికి నేను ఇక్కడే ఉండిపోతాను. అలా చెప్పకుతాను. ప్రదీప్ సార్ మన కోసం రాత్రంతా ఎంత కష్టపడ్డారో చూసావుగా. వాళ్ళ మాటకి ఒక్కసారి మర్యాద ఇచ్చి మనం వెళ్లి కలిసి వద్దాంరా. నేను రానమ్మా. ఏమండి, మీరైనా చెప్పండి. ఏమైందమ్మా? నువ్వు ఇలా పట్టుపట్టావంటే మనం ఏం చేయగలం చెప్పమ్మా. ఇలా చూడు, నీ లైఫ్ ని నువ్వే చూసుకోవాలి కదమ్మా. మనలాగే పాత టోపీ వేసుకుని పనిచేస్తావా చెప్పు. అందుకే చెప్పేది, బాగా చదివి మంచి పనికి వెళ్తే నీకే మంచిది కదమ్మా. అవును తను. నువ్వు చదవటానికి ఏం కావాలి చెప్పు, ప్రతిదీ నేను చూసుకుంటాను. కూలియో గీలియో ఏదో ఒకటి చేసి నేను రెడీ చేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. నీ భవిష్యత్తు నేను నువ్వే చూసుకోవాలి కదమ్మా. ఇలా చూడు తను, నాన్న చెప్పిన మాట వినుతాను. నేను రానమ్మా. అయ్యో, కారు వచ్చేసింది. రా, త్వరగా రెడీ అవ్వు. నువ్వు బలవంతం పెడుతున్నావని నేను ఎగ్జామ్ రాయలేను, అర్థం చేసుకో. ఈ మాట వినడానికే మనం ఇంతగా కష్టపడ్డావా? ఒక్కసారి గుర్తు చేసుకో, ఈ ఎగ్జామ్ కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావని. సరే, నువ్వు ఎగ్జామ్ రాయకో, నువ్వు టెన్షన్ అవ్వకో. ఈ ఎగ్జామ్ కి నీకు సంబంధం లేదు. కానీ ఒక్కసారి బెంగళూరు వెళ్దాం. ఒక్కసారి వెళ్దామా? ప్రదీప్ సార్ కాల్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడు. ఫోన్ తీసుకుని మాట్లాడు. ప్లీజ్. తను వాళ్ళు ఏమన్నా అనుకుంటారే. తను మాట్లాడవే. తను నేను రానని చెప్తున్నానే. వెళ్దాం, రావే. రానమ్మా. ఆలోచించి మాట్లాడవే.
సార్ మళ్ళీ కాల్ చేశారు, మాట్లాడవే. నేను నేను అటెండ్ చేశాను, రానని మాట్లాడు. చెప్పాను కదా. తనుజ, తనుజ. అయితే నువ్వు రావా? సరే అయితే మీ సార్తో ఏం మాట్లాడతావు నువ్వే మాట్లాడుకో. అమ్మా, మాట్లాడు. నేను రానని నువ్వే చెప్పేసాయి. తనుజ, తనుజ. తనుజ, చెప్పేది విను. తనుజ, తనుజ. హలో 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 తనుజ, నేను చెప్పిన మాట వినమ్మా. నువ్వు ఏ కారణం వల్ల రావట్లేదో నాకు తెలియదు. ఈ క్షణంలో నీ కళని నువ్వు వద్దని కూడా చెప్పుండొచ్చు. నీ గోల్ని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మీ అమ్మ నాన్న పడే బాధ అవన్నీ పక్కన పెట్టు. ఇలా చూడు తనుజ, ఈ రోజు మీ అమ్మ మాటని చెవదాటుండొచ్చు. నా వల్ల ఏది కుదరదని అనుకోవచ్చు. నీకు మంచి చేసే వాళ్ళ గురించి బాధపడకుండా పోవచ్చు. రేపు ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు. అయినా ఈ రోజు జరిగిన సంఘటనని ఎవరూ మర్చిపోరు. ఈ రోజు ఒకే ఒక అడుగు ధైర్యంగా ముందుకేసుంటే, పూర్తి మనసుతో నువ్వు ఒక్కసారి ప్రయత్నించుంటే నేను కూడా డాక్టర్ అయ్యేదాన్నని నీ మనసు నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. గుర్తుపెట్టుకో. ఇంకొక రోజు కష్టపడి చదివితే గురిని రీచ్ అయ్యేదాకా వెనక్కి తిరిగి చూడనన్నావు కదా, ఎక్కడికి వెళ్ళిందా తనుజ? నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతానని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళిందా తనుజ? శివమొగ్గలో ఉన్న మూల గ్రామంలో దూరంగా వెళ్లి పూనాలో ఉన్న కోర్స్ ఫినిష్ చేసిన ఆ తనుజ ఏది? మన జీవితంలో వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ఒకే ఒక నిర్ణయం మన జీవితం మీద పరిణామం చూపిస్తుంది. అది మన జీవితాన్నే మార్చేస్తుంది. చూడు, తనుజ గురించి నాకు బాగా తెలుసు, కానీ అది మొత్తం ప్రపంచానికి తెలియాలి. అంతే. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావో డిసైడ్ చేయి. పదమ్మా, వెళ్దాం. పద, నువ్వేమి టెన్షన్ కాకు. మనం బయలుదేరా. వెళ్ళండి, వెళ్ళండి. పద. మేడం, కర్ణాటక ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఫోన్ చేశారు మేడం. హలో 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 సార్, గుడ్ మార్నింగ్. హలో మేడం, నేను డాక్టర్ సుధాకర్, మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్రమ్ కర్ణాటక. ఐఎమ్ స్పీకింగ్ టు జాయింట్ సెక్రటరీ. ఎస్ సార్. I see. I have a case here. One Tanuja, Karegowda from Shikaripura, Shivamogga district. She was affected by COVID issue. So because of that, she could not, attend the NEET. So she could not complete the process. So she should not be denied her examination. So I request you to consider her the application and allow to write the examination. Sir, as you know, the rules and regulations of National Testing Agency is very strict. If you are allowed to write an exam at this point, at this moment, it will be a problem for us. Last date of the submission of the document is already over. And hence, we are unable to do anything right now. Is the sheer fault and sheer irresponsibility of the student. For the sake of one student, we cannot change the set rules, sir. No, madam. Please understand. It is not her mistake. It is not at all our mistake. It is a purely and technical glitch. See, when she is not well, when she cannot come and Your examination or do your formalities, how can you deny her application? It's not going to be fair. It's not going to be legal. There is no legality about this.
You should have humanity, you see. She is coming from very humble background. And her father is a very humble farmer. Her dream is to become a doctor. And she is very meritorious student. No, sir. It's highly impossible. Madam, please understand you are speaking To a health minister. You are not speaking to some Tom, Dick and Harry here. And I am talking to you with a lot of... Confidence and lot of responsibility here. I know the fact of the case here. Sorry, sir. We are helpless and we cannot do anything at this moment. Let her write the exam next year. You think 1 year is a small time for such a bright girl? Losing 1 year in her academic year. She may lose her interest. She may not even appear in for the examination next year. I also lost 1 year. I also come from a humble background and I become Become a doctor. Please don't speak so likely about 1 year wastage. If you cannot do it, you please tell me. I will speak to Union Health Minister. He will give the direction. Sir, due to prevailing COVID situations, we cannot take any decisions. You can speak to local need nodal officer. I will pass on her number to you. If she can facilitate, I have no objections. Say I don't know what you will do it. I want Tanuja to write her examination. She has to appear for the examination. All that facilitation, you will have to do it. Sure, sir. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. సరే. జాగ్రత్త తను. సరే సరే. ఏ అన్బా ఆగు. నిన్నే ఆగమంటే. నువ్వు కనిపించింది మంచిదైంది. బెంగళూరులో తనుకి ఎగ్జామ్ ఉంది, నువ్వు వస్తావా? ఆవుకి గడ్డి తీసుకెళ్తున్నానత్త. అలాగే టౌన్ వెళ్ళి ఆవుకి మందు వేరే నీకు కొనాలత్త. బెంగళూరు తెలుసు కదరా, నువ్వు వస్తే మాకు సహాయంగా ఉంటుంది. మందు రేపు కొనుక్కుందాం. గడ్డి కూడా మీ మామి తీసుకెళ్తారు. నేను రారా మనం చూసుకుంటానులే, వెళ్దాం. నువ్వు వెళ్ళు. నేను అంతా చూసుకుంటానులే. బట్టలేని మార్చుకుని వస్తాను. దానికంతా టైం లేదురా, రారా. తను తొందరగా కారెక్కు. మావయ్య జాగ్రత్త, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, ఓకేనా? అలాగే అలాగే. నేను రానని ప్రదీప్ సార్ అనుకుంటారేమో. ఆయనకి కాల్ చేయమ్మా. అయ్యో మర్చిపోయాను, కాస్త ఆగు. ఇదిగో నువ్వే మాట్లాడు, సరేనా? హలో. హలో సార్, మేము వస్తున్నాము. గుడ్, త్వరగా వచ్చేయండి. ఓకే సార్. మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు 45 రోజుల ఉచిత నీట్ క్రాష్ కోర్స్ చివరి రోజు. అండ్ ఐఎమ్ 100% ష్యూర్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంకింగ్ లో పాస్ అవడానికి ఈ క్రాష్ కోర్స్ మీకు బాగా యూస్ అవుతుంది. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యి ఏదో పెద్ద కాలేజ్ లో ఎంబీబీఎస్ సీట్ దొరికిన తర్వాత మీరు ఎవ్వరూ డాక్టర్ అవ్వరు. 100% సీట్ దొరికిన తర్వాత పర్ఫెక్ట్ డాక్టర్ అవ్వాలంటే మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు కదా, దానికన్నా 100 రెట్లు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మీ గోల్ ని రీచ్ అవ్వగలరు. యూఆర్ అట్ ద ఫుట్ ఆఫ్ హిమాలయ. ఛాలెంజెస్ ఆర్ గెట్ టు బిగిన్. అండర్స్టాండ్? మీరు ఏదైనా సాధించాలంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి. సక్సెస్ కి ఇదే ఒకే ఫార్ములా.
అండ్ టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్. గడిసిపోయిన రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. అందుకే బాగా చదవండి. మీరు ఏమనుకున్నారో అది సాధించండి, వదలద్దు. అండ్ స్టూడెంట్స్, మీరు ఈ దేశంలో ఉండే ఒక దారుణమైన విషయం చెప్తాను. కొత్తగా డాక్టర్ అవ్వాలంటే ఇంచుమించు 1 సంవత్సరమైనా గ్రామంలో సేవ చేయాలని రూల్ ఉంది. అయినా ఆ నియమాల్ని అనవసరంగా ₹1,00,000 కట్టేసి తప్పించుకోవడానికి చాలా మంది డాక్టర్స్ ఉదాహరణగా ఉన్నారు. అండ్ మై రిక్వెస్ట్, మీరెవరూ ఆ జాతిలో కలవకూడదు. వైద్యో నారాయణ అని చెప్తారు. మీరందరూ డాక్టర్లు అయ్యి ఈ దేశంలో ఉన్న అందరికీ సేవలు చెయ్యాలి. అండర్స్టాండ్? ఇదే నా చాలా పెద్ద కళ. ఇంకో విషయం చెప్తాను, దయచేసి మర్చిపోకండి. ఒక చిన్న చీటీలో మాత్రలు, ఇంజెక్షన్ రాసిస్తానికి లక్షల్లో డాక్టర్లు ఉన్నారు. కానీ ఒక రోగి గుణమవ్వాలంటే మాత్రలు, ఇంజెక్షన్ ఇస్తే సరిపోదు. వాడి నాడి పట్టుకోవడానికి మీరు చేయి పట్టుకుంటే ఆ స్పర్శ పనిచెయ్యాలి. కళ్ళు పెట్టి కళ్ళుని చూశారంటే ఆ ధైర్యం ఆయన హృదయంలో అలా ఉండిపోవాలి. మరణ అంచులో ఉండే వ్యక్తి ఇంకొన్ని రోజులు బతికేలా చెయ్యాలి. ట్రీట్మెంట్ ఇస్తే అలాగివ్వాలి. ఓకే? మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీరు మాత్రం కూర్చోలేదు. మీ అమ్మ నాన్న ఎక్స్పెక్టేషన్స్ తో మీరు కూర్చున్నారు. మీరు పెద్ద డాక్టర్ అవడం మీ అమ్మా నాన్నల పెద్ద కల, డ్రీమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అండ్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ ఇట్. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ మాత్రమే కాదు. ఎంబీబీఎస్ అంటే మా బాప్ కా బడా సప్నా, తల్లిదండ్రుల పెద్ద కల. నౌ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. Imagine yourself graduating from a medical college. Imagine yourself wearing a white coat and a stethoscope on your neck. Imagine yourself saving someone's precious life. హలో హలో, మేడం, నేను మినిస్టర్ సుధాకర్ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. అది మేడం, ఈ రోజు ఒక అమ్మాయికి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలి, ఒక హాల్ టికెట్ కూడా ఇవ్వాలి. సార్, కానీ ఇప్పుడు ఎలా కుదురుతుంది సార్? మన హైయర్ అథారిటీ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో చేస్తున్నాం. ఎగ్జామ్ రోజుని స్టూడెంట్ కి హాల్ టికెట్ ఇచ్చే అథారిటీ మన దగ్గర లేదు సార్. నేను ఆల్రెడీ దీని గురించి సెంట్రల్ లో ఎన్టీఏ జాయింట్ సెక్రటరీతో మాట్లాడాను. తనేమో మీ మీద చెప్పారు, మీరేమో తన మీద చెప్తున్నారు. ఏంటిది? సారీ సార్, రూల్స్ కి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు సార్. నాకు అన్నీ తెలుసమ్మా. రూల్స్ ఏమన్నా పక్కన పెట్టి చేయమంటున్నానా? నేను కూడా ఇక్కడ లా అవాయిడింగ్ సిటిజనేనమ్మా. నేనిప్పుడు మీకు చెప్తుంది విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ రూల్స్ మాత్రమే. మీరు ఒక మహిళ అయ్యుండి మరో ఆడపిల్లకి, ఒక పేద ఆడపిల్లకి సాయం చేయలేకపోతే చూడండి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే నేను చెప్తున్నాను. నేను ఎన్డీఏ జాయింట్ సెక్రటరీతో మాట్లాడతాను. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, బట్ ఎనీ కాస్ట్ ఆ అమ్మాయికి హాల్ టికెట్ ఇవ్వాల్సిందే. సార్, కోవిడ్ ఎస్ఓపి ఉన్నందువల్ల వెంటనే అలా ఇవ్వటం కుదరదు సార్. రేపు ఒకవేళ ఏదైనా తేడా వస్తే నేనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలుసమ్మా, కోవిడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ని నేనే కదా. నేనే చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయి ఒక ఆశతో బతుకుతోంది. తనకి సాయం చేయడానికి ఏమేం రూల్స్ అయితే కరెక్ట్ గా ఉంటాయో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద రూల్స్ లో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయో అవన్నీ నేను మీకు ఇప్పిస్తాను. మీరు మాత్రం ఆ అమ్మాయికి సాయం చేయండి. సార్, చీఫ్ మినిస్టర్ తరపున ఓ లెటర్ ని ఇప్పించండి. నేను నా హైయర్ అథారిటీతో మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడండి. సీఎం గారితో లెటర్ ఇప్పిస్తాను, నేను కూడా లెటర్ ఇస్తాను. సరేనా? మీ హైయర్ అథారిటీతో కూడా లెటర్ ఇప్పిస్తాను. సరేనా? బట్ ఐ డోంట్ నో హౌ విల్ యూ డూ ఇట్. యూ విల్ హ్యావ్ డూ ఇట్, అంతే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
హలో ప్రకాష్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు ప్రకాష్? మాట్లాడి చాలా రోజులైంది. బాగున్నాను సార్. మీరు ఈ రోజు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది సార్. ఇలా చూడండి, నేను ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పెట్టుకుని ట్వీట్ చేస్తూ ఉంటాను. దానివల్ల కొంతమందికి ప్రయోజనం కలుగుతుందంటే అది నాకు చాలా సంతోషం. మీరేది చేసినా మంచి మనసుతోనే చేస్తారు సార్. ఇదే మీ వర్క్ కి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది సార్. అందుకే మిమ్మల్ని చూస్తే అంత గౌరవం సార్. మీరు రాసే ఆర్టికల్ చాలా మందికి ఇన్స్పైర్ గా ఉంటది సార్. చాలా మంది జీవితాన్ని మారుస్తుంది సార్. మీలాంటి మంచి మనిషిని చూసి మేమందరూ నేర్చుకోవాలి సార్. ఇలా చూడండి ప్రకాష్, మనం ప్రతిరోజు ఈ రాజకీయ నాయకుల్ని, సమాజాన్ని తిడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన వల్ల నలుగురికి ప్రయోజనం కలగాలి, మంచి జరగాలి. అదే నా ఉద్దేశం. మీరు చెప్పేది 100% ఖచ్చితం సార్. అలాగే నేను ఫోన్ చేసిన విషయం ఏంటంటే, మీ ట్వీట్ చూసి సుధాకర్ సార్ ఢిల్లీ ఎన్టీఏ డైరెక్టర్ తో మాట్లాడారు సార్. సీఎం ఆఫీస్ తరపున ఈ విషయాన్ని మాట్లాడారు సార్. ఎక్సలెంట్. అలా అయితే ఆవిడకి ఎగ్జామ్ రాయటానికి అవకాశం దొరికింది. ఇప్పుడు బెంగళూరు నోడల్ ఆఫీస్ తో డాక్యుమెంట్ విషయం గురించి మాట్లాడారు సార్. ఒకవేళ అవకాశం దొరికితే ఇన్ టైం కి ఆ అమ్మాయి వచ్చే అవకాశం ఉంటది సార్. ఫెంటాస్టిక్. నేను చేసిన ఒక ట్వీట్ వల్ల ఇంత మంచి జరుగుతుందని నేను అనుకోలేదు. మినిస్టర్ సుధాకర్ కి నా ధన్యవాదాలు చెప్పండి. ఓకే సార్. ఓకే ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Good morning, everyone. As all of you are aware that the Supreme Court has directed to conduct the exam for the NEET aspirants who have not written the exams last month, which was to be held on 13th September 2020 due to COVID-19. Rules and regulations are to be followed strictly as usual. All the procedures in the examination centers should be conducted without any disruption and mishap. Moreover, we should follow COVID SOPs guidelines as given by the state government. Neither be any changes made nor any exemptions given in any circumstances. As we are aware, we are facing toughest situation of pandemic, the crisis of the entire world. No excuses to be given to any of our state directors and to the staff to modify the guidelines given by the government. If any personnel found guilty in this matter, legal action will be initiated. Hope all of you who are here would have gone through all the instructions and guidelines given by NT. I'm sure that you will do out your responsibilities with dignity and decorum. Wish you all the best. Thank you. హలో సార్. హలో, కార్తీక్ మాట్లాడుతున్నాను. తనుజ డీటెయిల్స్ తీసుకోండి. స్టూడెంట్ పేరు చెప్పండి. తనుజ కరేగౌడ. రోల్ నంబర్ 27040 17052. అప్లికేషన్ నంబర్ 20041 566669. ఐఎమ్ సెండింగ్ ఆల్ ద డీటెయిల్స్ టు ద ఫెసిలిటేటింగ్ డిపార్ట్మెంట్. బై దెన్ సీఎం లెటర్ ని పంపించండి. షూర్ 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 షూర్. యాక్చువల్ గా ఒక బ్రిలియంట్ స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ కాకూడదనే మేము ఇదంతా చేస్తున్నాం. మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మా డ్యూటీని మేం చేస్తాం. మీరు చేసే ప్రొసీజర్ ని కాస్త త్వరగా చేస్తేనే చాలు. I'll try my level best to get an approval from Delhi. And also follow up with the facilitating department. యా, నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ పంపించే బాధ్యత మాది. థ్యాంక్ యూ.
బతుకుతున్న మనుషులు మంచి కోరి ప్రభుత్వం మాన్యం చెందిస్తుంది. సీఎం యడ్యూరప్ప ఈ రోజు తుఫాను వల్ల ప్రమాదానికి గురైన డిస్ట్రిక్ట్స్ కి వీడియో కాన్ఫరెన్స్ వల్ల మనుషుల్ని రామూర్తి కలుస్తున్నారు. గారు మాకిప్పుడు సమయం లేదు, అన్ని త్వరగా రెడీ చేసుకోవాలి. ప్రభుత్వం ఆ. ఆలోచిస్తుంది. సీఎం గారు మీటింగ్ వస్తున్నారబ్బా. ఎలా గురవ్వాలి, మనుషులు ప్రజలు అందరూ వర్షంలో ఇబ్బంది పడుతున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించండి. చిన్నగా చూడండి. వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి ఆయా డిస్ట్రిక్ట్ డీసీలతో మాట్లాడండి. ఎస్ లోకులందరూ గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రదీప్ ఈశ్వరన్ని. ఎస్ ప్రదీప్ ఈశ్వర్, మీరు ఈ లెటర్ ని తీసుకువెళ్ళండి. దీన్ని నీట్ నోడల్ అధికారికి ఇవ్వాలి. ఓకే. అక్కడ నుండి అలొకేషన్ డీటెయిల్స్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్ లో ఇచ్చేయాలి. ఓకే సార్. తీసుకోండి. ఓకే, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లెట్ మీ నో. డెఫినెట్లీ. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. వెల్కమ్. థ్యాంక్ యూ. సార్, మేడం ఉన్నారా? లోపల మీటింగ్ జరుగుతుంది, మీరు వెయిట్ చేయండి. సెంటర్ నెంబర్ 24. Any updates on that? Yeah, ma'am. I have assigned a sir over there to sort regarding that center number 24. I can see some issues in center number 97 too. Miss Jaya, any updates on that? ఎస్ మ్యామ్, దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఆ పని అయిపోతుంది. You may go now. Thank you. థ్యాంక్ యూ. Thank you, madam. వెళ్ళొచ్చా? వెళ్ళండి సార్. మేడం నమస్తే. మేడం, నేను ప్రదీప్ ఈశ్వర్. Namaste. డాక్టర్ కార్తిక్ గారు సీఎం లెటర్ ని మీకు ఇమ్మని చెప్పారు. Please be seated. థ్యాంక్ యూ. మిత్య, స్కాన్ చేసి ఢిల్లీకి పంపించండి. ఓకే మేడం. 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే మేడం. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఈ లెటర్ ని ఇమీడియట్ గా ఎగ్జామ్ సెంటర్ లో ఇచ్చేయండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో. నమస్తే అమ్మా. మీ అమ్మాయికి ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరికింది. అవునా సార్? అవునమ్మా. థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారు మీరు? దావుని దగ్గర సార్. సరే, తనుజకు ఫోన్ ఇవ్వండి. ఇదిగో ఇస్తాను సార్. తను. హలో, చెప్పండి సార్. తనుజ, నీకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ దొరికింది. టెన్షన్ తీసుకోవద్దు. ఇంతవరకు జరిగిందంతా తనలోంచి తీసేయి. నేను చెప్పింది సరిగ్గా విను. ఒక్క సంవత్సరం కష్టపడి చదివిందంతా అన్ని ఒకసారి రివైజ్ చేసుకో. అలాగే సార్. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడి సార్? నేషనల్ కాలేజ్ బస్మపుడి. ఓకే సార్. నేను డ్రైవర్ కి ఫోన్ ఇస్తాను. మీరు లొకేషన్ ఎక్కడని ఆయనకు చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న, అడ్రస్ చెప్తున్నారు, కనుక్కోండి. సార్ చెప్పండి. చూడు బాబు, ఆ అమ్మాయి భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఫాస్ట్ గా రావటం ఎంత ముఖ్యమో సేఫ్ గా రావడం కూడా అంతే ముఖ్యం. 1:30 లోపల నువ్వు నేషనల్ కాలేజ్ బస్మపుడి సెంటర్ లో ఉండాలి. ఓకే సార్.
సార్ రండి, అక్కడికి వెళ్ళండి. రామ్మా. ఐడి కార్డు చూపించండి. వెళ్ళండి. ఐడి కార్డు వేసుకోండి. వెళ్ళండి మేడం. కావాలి? సెంటర్ ఇన్ఛార్జ్ ని కలవాలి. లోపల ఎగ్జామ్ జరుగుతుంది, ఎవరిని వదలొద్దని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశారు. లోపలికి వెళ్ళకూడదు. ఈ లెటర్ ఆయనకి ఇవ్వాలి. సరే సార్. థ్యాంక్ యూ. సార్ ఒక నిమిషం వెయిట్ చేయండి, నేను పిలుచుకుని వస్తాను. సరే. సరే, ఇతనే సార్. హలో సార్. దీని గురించి ఆల్రెడీ నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సరే సార్. షీ కెన్ రైట్ ద ఎగ్జామ్. అలాగే సార్. షీఈస్ ఆన్ ద వే. రావడానికి టైం పడుతుంది. ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది ప్లీజ్. దట్ ఈజ్ నాట్ మై కన్సర్న్. ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. యాజ్ పర్ ద ప్రొసీజర్ నేను అలౌట్ చేస్తాను. బట్ స్టూడెంట్ బి ఆన్ టైమ్ హియర్. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకూడదు. అది శివమొగ్గ నుంచి వస్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ సార్. 5 నిమిషాలు లేటుగా వచ్చిన స్టూడెంట్ ని అలౌ చేసినా గానీ లోపల ఎగ్జామ్ రాస్తున్న అందరూ మళ్ళీ రీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలా జరిగితే అందరికీ ఇబ్బందే కదా. యాజ్ ఏ లెక్చరర్ మీకు దీని గురించి అర్థమయ్యే ఉంటుంది. బట్ కానీ సార్. సారీ, ఐ కెనాట్ అలౌ. సరే సార్, ప్లీజ్. హలో సార్. ఎక్కడున్నారు సార్? తుమ్కూరులో ఉన్నా సార్. లేదు బాబు, చాలా లేట్ అయ్యేలా ఉంది. ఆల్రెడీ 11:30 అవుతుంది. లేదు సార్, వస్తున్నాం సార్. త్వరగా వెళ్ళరా. త్వరగా వచ్చేయండి, జాగ్రత్తగా రండి. అలాగే సార్, వస్తాం సార్.
ఎక్కడున్నారు? నెల్మంగళంలో ఉన్నా సార్. చూడు, హైవేలో ఇంత లేటుగా వస్తే సిటీలో మీరు మెయింటైన్ చేయలేరు. లేట్ అవుతుంది. త్వరగా త్వరగా త్వరగా, ఫాస్ట్ ఫాస్ట్. ఓకే సార్, ఓకే. చెప్పండి ప్రదీప్. సార్, దయచేసి నన్ను క్షమించండి సార్. ఏమైంది ప్రదీప్? మీరు నా కోసం కష్టపడ్డారు, అన్నీ వేస్ట్ అయిపోయేలా ఉంది. ఏంటి తనుజ ఇంకా అక్కడికి రాలేదా? ఇంకా రాలేదు సార్. ఇప్పుడు నెలమంగళంలో ఉన్నారు సార్. 1:30కి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవడం చాలా కష్టం సార్. వాట్, ఇంకా నెలమంగళంలోనే ఉన్నారా? అవును సార్. 1 నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ హాల్లో చేర్చనని చెప్పేశారు సార్. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సార్. ఇబ్బంది ఏం లేదు ప్రదీప్. ఇలాంటి విషయాల్లో నేను, మీరు, మినిస్టర్ ఇంకా సీఎం అందరం కలిసి ఈ విషయంలో ఎంతో ప్రయత్నించాం. నిజాయితీగా ఒక విషయంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుంది. ప్రదీప్, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. విజయం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, సూపర్ సూపర్, ఇమీడియట్లీ, క్విక్. ఎస్. అందరూ దిగండి. ఏం చెప్పారు? నిన్నే ఏమన్నారు? తను త్వరగా త్వరగా. అయ్యో, రారా త్వరగా రా. ఏ హన్మా, ఏమైందో చెప్పు. ఏ జాగ్రత్త. తను హన్మా, జాగ్రత్త. తను
త్వరగా రా. బొసన్గుడికి 2 టికెట్ ఇవ్వండి. టికెట్ లేదు సార్, మెట్రో కార్డ్ మాత్రమే. సరే కార్డ్ ఇవ్వండి. సార్ కోవిడ్ ఉంది కాబట్టి క్యాష్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. మేడం మా దగ్గర ఆన్లైన్ పేమెంట్ లేదు, ఒట్టి క్యాష్ మాత్రమే ఉంది. మేడం ఎగ్జామ్ ఉంది, 1:30 లోపల నేషనల్ కాలేజ్ లో ఉండాలి. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, కార్డ్ ఉంటే మాత్రమే అలో చేస్తాం. ప్యాసింజర్ వెయిట్ ఎగ్జామ్ చేస్తున్నారు. రాయాలి మేడం, నీట్ ఎగ్జామ్ రాయాలి, చాలా దూరం నుంచి సార్ వచ్చాం. క్యాష్ కొంచెం అలౌడ్ help చేయండి కాదని మేడం. చెప్తున్నాను కదా, వేరే ప్యాసింజర్స్ ఉన్నారు, తప్పుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక నిమిషం ఆగు, ప్రదీప్ సార్కి ఫోన్ చేస్తాను. హా, ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? సార్ నీట్ ఎగ్జామ్ కి వెళ్ళాలి, వీళ్ళు ఏంటంటే టికెట్ ఇవ్వండి. నేను అన్ని విషయాన్ని విన్నాను. ఎగ్జామ్ ఉంది కదా, తీసుకోండి కార్డ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సార్ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. సార్ సెకండ్ ప్లాట్ఫామ్ బాగా రాయి. ఆల్ ది బెస్ట్. అందరూ ఒక్కొక్కరే రండి, వెళ్ళేసి అక్కడ ఆల్ టికెట్ చూపించు. వెళ్ళొచ్చు. వెళ్ళండి.
చేస్తుంది. ధన్యవాదాలు. ప్లాట్ఫామ్ నుంచి కాస్త దూరంగా ఉండాలని, రైలు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఉండాలని కోరుకుంటున్నాం. తనుజ కమ్ 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 త్వరగా రా 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 కమ్ 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 ఫాస్ట్ కమ్ 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 రా 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 కూర్చో. తనుజ, నీ కలలు నెరవేరడానికి అవకాశం దొరికింది. ఈ ఛాన్స్ ని మిస్ అవ్వకూడదు. నువ్వు కష్టపడింది వృధా అవ్వకూడదని నాకు నమ్మకం ఉంది. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ ఫోన్ ఎత్తడం లేదు. ఒక్క నిమిషం మేడం, ప్లీజ్. వెళ్ళు 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 వెళ్ళు, త్వరగా వెళ్ళు. గో గో గో.
హలో ప్రదీప్. సార్ ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఎక్సలెంట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ అమ్మాయికి అన్ని విషయాల్లో మంచే జరగాలని మేము కోరుకుంటున్నాం. సార్ తనుజ ఎగ్జామ్ రాసిందంట సార్. అవునా? ఎస్ సార్. సంతోషం. ఓహో, సిస్టర్ రామాయణ పిలవండి. ఈ 2 బాడీని పోస్ట్ మార్టం పంపించండి. పాపం అన్యాయంగా 2 ప్రాణాలు పోయాయి. డాక్టర్ ఉంటే బతికించేవారు. మా అమ్మ నాన్నకి వచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. నాలాగా ఎవ్వరు అనాథవ్వకూడదు. నేను బాగా చదివి డాక్టర్ అవుతాను, లేదంటే డాక్టర్ అవ్వడానికి సహాయం చేస్తాను.